సార్ పవన్ కళ్యాణ్ గారిని మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్కి పిలిచారు. సో నార్త్లో కూడా గేమ్ చేంజర్గా మారతారా పవన్ కళ్యాణ్ గారు? ఏంటి సార్? డెఫినెట్గా అవకాశం ఉంది. నిరూపితం అయింది కదా మహారాష్ట్ర ఎన్నికల్లో, అది ప్రూవ్డ్ ఫ్యాక్ట్ అది. సో ఇవాళ కూడా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒక విజయవంతమైన ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తులు, ఒకళ్ళు విజనరీ లీడర్ అయితే ఒకళ్ళు నిబద్ధత ఉన్న లీడరు, ఇలాంటి ఇద్దరు నాయకులు వెళ్ళి ఢిల్లీలో ప్రచారం చేస్తే ఎస్ ఇలాంటి గొప్ప నాయకులు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నారు కాబట్టి మనము ఇలాంటి ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్న ఒక కాంక్ష, అలాంటి ఒక ఇంప్రెషను జనానికి కలుగుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నారు. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మామూలుగా మహారాష్ట్రలో పిలిస్తే తెలుగు ప్రజల కోసమే పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రజలు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. స్వతంత్రానికి పూర్వమే అనేక మంది తెలుగు ప్రజలు అక్కడికి వలస వెళ్ళి అక్కడ కార్మికులుగా, ఉద్యోగులుగా వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ లక్షల కుటుంబాలను అడ్రస్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఎస్, అక్కడ విజయం సాధించారు. మరి ఢిల్లీలో చూస్తే మీకు తక్కువ సంఖ్యలోనే తెలుగు వాళ్ళు ఉంటారు, పెద్ద ఎక్కువ ఉండరు తెలుగు వాళ్ళు. మహా అంటే రమారమి 1 లక్ష నుంచి 2 లక్షలు ఉండొచ్చు. సో 1,55,00,000 మంది ఢిల్లీలో ఓటర్లు ఉంటే ఒక 2 లక్షల మంది తెలుగు వాళ్ళు అంటే పెద్దగా ప్రభావం ఏముంటుంది? మైన్యూట్ అనుకోవచ్చు. కాకపోతే ఇంకా అంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ పిలుస్తున్నారు అంటే దాని అర్థం పవన్ కళ్యాణ్ గారికి అంటే ఒక సినిమా గ్లామర్తో పాటుగా పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సంతోషి, పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవాళ ఈ 2 లక్షల మంది తెలుగు వాళ్ళని ప్రభావితం చేయగలుగుతాడు. ఒక 2 లక్షల కొత్త ఓటర్లు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఒక 2 లక్షల మంది అక్కడ ఓటర్లుగా ఉన్నారు, కొత్తగా ఓటర్లు అయ్యారు. ఆ 2 లక్షల మందికి ఎట్లా ఉంటుంది తెలుసా? రక్తం ఉప్పొంగుతుంటుంది. ఎట్లా పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని చూస్తే వాళ్ళు చూడకుండానే ఉంటారా? వాళ్ళు డెఫినెట్గా ఇవాళ ఏంటి, ప్రపంచం కుగ్రామం అయిపోయింది. మనం తమిళ సినిమాలు చూస్తున్నాం, ఓటీటీల్లో అన్ని సినిమాలు చూస్తాం, అన్ని భాషలు చూస్తున్నాం కదా. అట్లానే న్యూస్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది కదా ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా. ఇవాళ ఆయన ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడిన 21 చూపించి ఈయన పవన్ కాదు ఈయన తుఫాన్ అని మోదీ గారు చెప్పిన 21 సీట్లు ఆయన సాధించి విజయం సాధించిన, అటువైపు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటులో ఆయన వంతు పాత్ర పోషించిన, ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది అని మనం చెప్పచ్చు. సో ఆ రకంగా దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందినప్పుడు ఒక పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది పవన్ కళ్యాణ్. అదర్ దెన్ సినిమాలు పక్కన పెడితే ఒక పొలిటికల్ ఆరా ఆయన చుట్టూతా ఏర్పడింది. యూత్ 25 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి అట్రాక్ట్ అవుతున్నారు. మనం చాలామంది అరవింద్ కేజ్రీవాల్ గురించి మనం ఎట్లా తెలుసుకున్నాము? అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక అవినీతి రహిత ఒక ఉద్యమం నుంచి ఆయన వచ్చాడు. కన్నా హజారే తీసుకొచ్చిన ఒక మూమెంట్ నుంచి ఆయన ఎమర్జ్ అయ్యాడు లీడర్గా అరవింద్ కేజ్రీవాల్ గారు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారికి మనకెట్లా తెలుసు? అట్లనే మన పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళకు కూడా తెలుసు. ఒక నాయకుడు వస్తున్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, చాలా మచ్చలేనివాడు, మకిలి పట్టనివాడు, జనం కోసం 100 కోట్ల రూపాయలు తన జీవితంలో, అంటే ఆయన కథానాయకుడు అయినప్పటి నుంచి 100 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో జనం కోసం వితరణ చేసిన నాయకుడు, కొన్ని 100 కోట్ల రూపాయల ప్రకటనని త్యజించిన వ్యక్తి, అలా ప్రజల కోసం కష్టపడి ఒక అద్భుతమైన లగ్జరియస్ జీవితాన్ని వదిలిపెట్టి సినిమాల్లోంచి మంచి పీకులో నంబర్ 1గా ఉన్నప్పుడు వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. సో అతను మనకు ఆదర్శం అని చాలామంది యువత అనుకుంటున్నారు అనమాట. అలాగ ఢిల్లీలో 25 లక్షల మంది, దాదాపుగా 25 ఏళ్ల లోపు, 18 నుంచి 25 ఏళ్ల లోపు వాళ్ళు దాదాపు 25 లక్షల మంది ఉన్నారట. ఈ 25 లక్షల మందిని ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని రమ్మని మోదీ గారు ఆహ్వానించారు. సో ఈ రకంగా అంటే మిగతా వాళ్ళకు లేనిది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది ఏంటంటే ఈ చరిష్మా అనమాట. ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడగానే హర్యానా లాంటి చోట్ల కూడా 1% ఓటు ఫ్లిప్ అయింది అంటే సో హిందువులంతా ఏకీకృతమయ్యారు. తద్వారా ఎస్, హిందువులకు అన్యాయం జరిగితే ఒకడున్నాడు, వస్తాడు, యోగి ఆదిత్యనాథ్ లాగా ఇంకొక దక్షిణ భారతంలో ఇంకొకడున్నాడు. ఈ ఉత్తర భారతంలో యోగి ఆదిత్యనాథ్ అయితే దక్షిణ భారతంలో పవన్ కళ్యాణ్ అని ఇంకొక సనాతని ఉన్నాడు, వస్తాడు హిందువులకు అన్యాయం జరిగితే. అదే సమయంలో ముస్లింలకు అన్యాయం జరిగితే కూడా వస్తాడు.
క్రిస్టియన్లకు అన్యాయం జరిగితే కూడా వస్తాడు. అంటే మత ఆచారాలకు భిన్నంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా ఎక్కడ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ నేనున్నానంటాడు. అందరి వాడు అతను. కాకపోతే తను హిందూ మతంలో పుట్టాడు కాబట్టి హిందూ మతాన్ని ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు, ఇతర మతాల్ని గౌరవిస్తాడు. తన భార్య క్రిస్టియన్, ఆమెను ఇప్పటికీ ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఆమె ఆచారాలు ఆమె పాటించుకుంటారు. ఏం మత మార్పిడి చేయలేదు ఆయన. సో అంత గొప్ప హిందూ కాబట్టి డెఫినెట్గా ఒక హిందూ భావజాలం కావచ్చు, ఆయన ఒక చేగువర లాగా ఒక అన్యాయం మీద తిరగబడి పోరాడే విధానం కావచ్చు, ఆయన జీవితంలో ఆయన చేసిన త్యాగాలు కావచ్చు, ఆయన సాధించిన విజయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని దేశంలో ఒక పెద్ద సెలబ్రిటీగా, పొలిటికల్ సెలబ్రిటీగా మార్చేశాయి. అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావం చూపిస్తుంది కాబట్టి నరేంద్ర మోదీ గారు రమ్మని అడుగుతూ ఉన్నారు. సో మరి ఇంకా 2 రోజులే ఉంది. మరి వాళ్ళ షెడ్యూలు మరి రేపు ఎల్లుండిలో వెళతారా లేదా అనేది తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళాల్సి ఉంది. మరి వాళ్ళిద్దరూ వాళ్ళ షెడ్యూల్స్ చూసుకొని వెళతారా లేదా, వెళితే డెఫినెట్గా ప్లస్సే ఉంటుంది బీజేపీకి. అంటే ప్రీవియస్గా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు సక్సెస్ అనేది వచ్చింది కదా, సో ఇప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే సక్సెస్ వస్తుందని చెప్పేసి మోడీ గారికి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వస్తే సెంటిమెంట్గా ఏమన్నా అలాగా ఫీల్ అవుతున్నారంటారా? డెఫినెట్గా అది కూడా ఉంటాయి కమ్మా. రాజకీయాల్లో, క్రికెట్లో కూడా ఉంటాయి. క్రికెట్, రాజకీయాలు, సినిమాలు, సెంటిమెంట్ ఎక్కడ లేదు చెప్పు. నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు సో ఇవాళ రెనాల్డ్స్ పెయింట్ తీసుకెళ్తే బాగా రాసావంటే పక్క రోజు రెనాల్డ్స్ పెయింట్ తీసుకెళ్తావుగా. అదొక మానవ నైజం అది. సో అట్లానే చాలామంది క్రికెట్లో కూడా అది ఉంటుందన్నమాట. సచిన్ టెండూల్కర్ గారు అమ్మ సచిన్ ఆడుతున్నంతసేపు దేవుడి రూమ్లో కూర్చుంటుందన్నమాట. పూజ గదిలో కూర్చొని ఉంటుంది. సచిన్ ఆడుతున్నంతసేపు ఆమె జీవితంలో సచిన్ క్రికెట్ ఆడేది చూడలేదు ఆమె. ఎందుకంటే వెళ్ళి దైవ ప్రార్థన చేస్తుంది. ఆమెకు అదొక సెంటిమెంట్. సో ఇట్లా ఈ సెంటిమెంట్ల ప్రకారం కూడా బహుశా సెంటిమెంట్ ఉండొచ్చు కదా. అట్లా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్తే గేమ్ చేంజరే, అందులో డౌటే లేదు.